ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మార్నింగ్ FA1 మోడల్ పేపర్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? HCF ఈక్వల్స్ టు 5 ఇచ్చాడు. అదేవిధంగా ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 150 ఇచ్చాడు. LCM ఈక్వల్స్ టు 30 ఇచ్చాడు. ఓకే, సో మరి దీంట్లో రీజన్ ఏమవుతుంది, తర్వాత అసర్షన్ ఏమవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకి రిలేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఒక రిలేషన్ ఉంది కదా మనకి, ఆ రిలేషన్ బేస్ చేసుకొని LCM ఎంత ఇచ్చాడు? 30. ఓకే, HCF ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. సో 30 ఇంటూ 5 ఈక్వల్స్ టు ప్రోడక్ట్ కూడా 150 ఇచ్చాడా? సో 30 ఇంటూ 5 చేస్తే మనకు 150 వస్తుంది. బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఆ రీజన్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి రిలేషన్ కూడా అసర్షన్లో ఇవ్వడం జరిగింది, అది కూడా కరెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఆప్షన్లో ఏముందో చూడలేదు, మీరు చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ 2x square plus 6x plus m ఈజ్ -1, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m అన్నాడు. ఇక్కడ ఆ m వాల్యూ కనుక్కోవాలి. మామూలుగా మనకి ఫార్ములా ఏమొస్తుంది? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ మీన్స్ C/A. ఓకే, సో వీ హ్యావ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, మనకుంది కదా, ఫార్ములా ఉంది కదా, C/A. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు C/A, దట్ ఈజ్ -1 ఇచ్చాడు మనకి. ఓకే, సో ఇక్కడ C ఎంత మనకి? m అనేటువంటిది C అవుతుంది. సో m/A ఎంత అవుతుంది? x² కోఎఫిషియంట్ 2 అవుతుంది. m/2 ఈక్వల్స్ టు -1. క్రాస్ మల్టిప్లై చేస్తే m ఈక్వల్స్ టు -1 ఇంటూ 2 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 2 -2 అవుతుంది. సో దిస్ ఈజ్ ద m వాల్యూ, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ m వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఫార్ములా బేస్ చేసుకొని మనం చేస్తాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు C/A కదా, సమ్ ఆఫ్ జీరోస్ వచ్చి -B/A. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అన్నాడు కాబట్టి C/A, దట్ ఈజ్ -1 ఆల్రెడీ ఇచ్చేసాడు మనకు. దట్ మీన్స్ C/A ఈక్వల్స్ టు -1, దెన్ C మీన్స్ m అవుతుంది ఇక్కడ కాన్స్టెంట్, బై A మీన్స్ x² కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్స్ టు -1, దెన్ m ఈజ్ ఈక్వల్స్ టు -1, ఈ 2 క్రాస్ మల్టిప్లై చేస్తే 2 అవుతుంది. -1 ఇంటూ 2 దట్ ఈస్ -2. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో కోఇన్సిడెంట్ లైన్స్ వస్తుంది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏదండి ఈక్వేషను? ఇంటర్సెక్టింగ్ అనుకుంటా, ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి ప్యారలల్ లైన్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ద డిగ్రీ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్, ద డిగ్రీ ఆఫ్ ద క్వాడ్రాటిక్ అంటే పవర్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. సో 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము, 1 ఉంటే కనుక లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఓకే, అది ఫోర్త్ వన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డజంట్ ఫార్మ్ అన్ AP? డజంట్ ఫార్మ్ ఫస్ట్ వన్ కనుక మనకు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఫస్ట్ వన్ ఏముంది మనకి? x, 2x, 3x, 4x. దిస్ వన్ మైనస్ దిస్ వన్ చేద్దాం ఫస్ట్. 2x మైనస్ x ఎంత వస్తుంది మనకి? x వస్తుంది. నెక్స్ట్ దిస్ వన్ మైనస్ దిస్ వన్ చేస్తాం. 3x మైనస్ 2x, 3x మైనస్ 2x హౌ మచ్? x వస్తుంది. సో కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే ఇది ఏపీలో ఉంటుంది. ఓకే, ఇది కూడా ఏపీలో ఉంటుంది, ఇబ్బంది లేదు. నెక్స్ట్ సెకండ్ వన్ కూర్చుద్దాం. దిస్ వన్ మైనస్ దిస్ వన్ చేస్తే 0 మైనస్ ఆఫ్ -2, 0 మైనస్ ఆఫ్ -2 ఈక్వల్స్ టు 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, +2. అదేవిధంగా దీనికి వెరిఫై చేస్తే 2 మైనస్ 0, 2 మైనస్ 0 మీన్స్ 2. సో ఇక్కడ కూడా మనకి 2నే వచ్చింది, ఇక్కడ కూడా 2నే వస్తుంది. కాబట్టి ఇది కూడా ఏపీని ఫామ్ చేస్తుంది, కాబట్టి ఇది కూడా ఓకే. నెక్స్ట్ సి ఆప్షన్ చెక్ చేస్తే 25, 21,
17 and 3 4 తగ్గుకుంటూ వస్తుంది, 4 తగ్గుకుంటూ వస్తుంది. కాబట్టి ఇక్కడ సి ఆప్షన్ వచ్చేసి 21 - 25, 21 - 25 దట్ ఈక్వల్స్ టు -4 వస్తుంది. 17 - 21 ఇది కూడా మనకి -4 వస్తుంది. 17 - 21 అంటే -4 వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి కామన్ డిఫరెన్స్ అనేటువంటిది ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఏపీని ఫామ్ చేస్తుంది. సో ఇంకా ఫామ్ చేయందంటే ఇంక ఇదే. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఆప్షన్ డి ఇది ఏపీని ఫామ్ చేయదన్నమాట. నెక్స్ట్, డజంట్ ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సిస్. ఎప్పుడైతే ఆ పాలినామియల్ అనేటువంటిది ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేయలేదంటే, అంటే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయలేదంటే ఎప్పుడు రూట్స్ అనేటువంటి ఉండవు అన్నమాట. సో నో రియల్ రూట్స్. ఇది 6th క్వశ్చన్. నెక్స్ట్, ఇఫ్ 3, x, 11 ఆర్ ఇన్ ఏపీ దెన్ x = డాష్ అన్నాడు. అప్పుడు x = మనకి ఫార్ములా ఉంది కదా, ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ, నేను రోజు చెప్పుకున్నాం మనం, b = a+c/2 అని చెప్పేసి, b = a+c/2 అని చెప్పి చెప్పుకున్నాం లేదా. సో దట్ ఈక్వల్స్ టు a మీన్స్ 3 ప్లస్ c మీన్స్ 11/2. దట్ ఈక్వల్స్ టు 3 + 11 హౌ మచ్ 14, 14/2. దట్ ఈక్వల్స్ టు 2 1s 2 7s. సో 7 వస్తుంది. దిస్ ఈజ్ ద ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ 8th క్వశ్చన్. -10, -6, -2, 2 ఆర్ ఇన్ ఏపీ, ఫైండ్ కామన్ డిఫరెన్స్ అండ్ నెక్స్ట్ 2 టర్మ్స్. ఓకే, సో ఫస్ట్ కామన్ డిఫరెన్స్ కనుక్కుందాం. సో కామన్ డిఫరెన్స్ డి, కామన్ డిఫరెన్స్ d = this one minus this one. That means a2 minus a1. a2 means -6 minus a1 means -10. That equals to -6 minus of minus plus 10. That equals to -6 plus 10 how much 4. So d is the common difference. Therefore next 2 terms are అని చెప్పేసి, సో ఇక్కడ 2 ఉంది కదా, సో 2కి 4 యాడ్ చేస్తాం. కామన్ డిఫరెన్స్ 4 కదా. సో 2 + 4 = 6 అనేటువంటిది ఒక టర్మ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 6కి మళ్ళీ 4 యాడ్ చేస్తే 10 అనేటువంటిది ఒక టర్మ్ అవుతుంది. ఇంకో టర్మ్ కావాలంటే మళ్ళీ 10కి మళ్ళీ 4 యాడ్ చేస్తాం, చేస్తే మళ్ళీ 14 వస్తుంది. ఇంకో టర్మ్ కావాలంటే మళ్ళీ 14కి 4 యాడ్ చేస్తే 18 వస్తుంది. లైక్ దిస్, ఈ విధంగా చేస్తే మనకి వస్తుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్. నెక్స్ట్ వీ హ్యావ్ టు గో టు ద 9th క్వశ్చన్. సో 9th క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ జీరోస్ -3 ఇచ్చాడు అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ 2 ఇచ్చాడు. వీ హ్యావ్ టు ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే రైట్. సో మనకి ఆల్రెడీ ఒక ఈక్వేషన్ ఉంది. ఇఫ్ ఆల్ఫా, బీటా ఆర్ ద 2 జీరోస్, ఇఫ్ ఆల్ఫా, బీటా ఆర్ 2 జీరోస్, then quadratic equation equals to k into x square minus alpha plus beta into x plus alpha beta. ఇది ఉంది కదా మనకి. సో దీన్ని బేస్ చేసుకొని మనము చేస్తాం ప్రాబ్లం. దట్ ఈక్వల్స్ టు k into x square minus ఆల్ఫా ప్లస్ బీటా ఎంత మనకి, సమ్ ఆఫ్ ద జీరోస్ -3 ప్లస్ ఆల్ఫా బీటా ఎంత మనకి, ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు మనకి. సో 2 దట్ ఈక్వల్స్ టు k into x square మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుద్ది, 3 into x 3x ప్లస్ 2.
Therefore required polynomial x square plus 3x plus 2, okay, where k equals to 1. X square plus 3k plus 2, x square plus 3k plus 2, where k equals to 1. So this is the required polynomial. Next, check whether x plus 1 whole square and x2 into x minus 3 is quadratic equation or not. ఓకే, ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఎక్స్పాండ్ చేస్తే కనుక ఏ ప్లేస్లో ఏముంది, ఎక్స్ ఉంది, బి ప్లస్లో 1 ఉంది. సో మనకు ఐడెంటిటీ ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ ఐడెంటిటీ ప్రకారం ఎక్స్పాండ్ చేసినట్టయితే ఏ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab, దట్ మీన్స్ 2 ఇంటూ ఏ మీన్స్ ఎక్స్ into b means 1, 2ab plus b square means 1 square is equals to 2 into x, 2x minus 2 into 3, 6. So next x square plus 2 into 1, 2x plus 1 square means 1, దట్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ 2x కూడా ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ 2x అవుతుంది. ఈ మైనస్ 6 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ 6 అవుతుంది, ఈక్వల్స్ టు 0. సో దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ప్లస్ 2x, ఇక్కడ మైనస్ 2x గెట్స్ క్యాన్సిల్స్. సో ఇంకేముంటాయి, ఇంకా ప్లస్ 1 ప్లస్ 6 ప్లస్ 7 అవుద్ది, ఈక్వల్స్ టు 7. సో మనకి ఇక్కడ డిగ్రీ అనేటువంటిది 2 ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇట్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ax square plus bx plus c is equals to 0. So the given equation is a క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్, ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ 3x square minus 2x plus 5. సో here a is equals to 3 and b is equals to minus 2 and c is equals to constant 5. So sum of the zeros alpha plus beta is equals to minus b by a. దట్ మీన్స్ మైనస్ బి అంత ఇక్కడ మనకి -2, సో ఇక్కడ డబుల్ మైనస్ వస్తుంది, బై ఏ మీన్స్ 3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 is the sum of zeros. Next, product of zeros. Alpha into beta is equals to formula c by a. So here c is how much, 5 by a means 3. So sum of the zeros equals to 2/3 and product of zeros equals to 5/3. Next, find the value of k for the quadratic equation 2x square plus kx plus 3 equals to 0 has 2 equal roots. So ఇక్కడ given quadratic equation equals to 2x square plus kx plus 3 equals to 0. So it is also given that
it has two equal roots. So given that quadratic equation has two equal roots, then కండిషన్ ఏమని చెప్పుకున్నాం మనము, బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0. బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0. సో హియర్ బీ స్క్వేర్, బీ మీన్స్ k square minus 4 into a means 2 into c means 3 equals to 0. K square minus 4 into 2 8 into 3 24 equals to 0. So k square equals to ఈ minus 24 అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే plus 24. So that means k is equals to root 24. సో ఇక్కడ స్క్వేర్ అటువైపు వెళ్తే రూట్ అయిపోద్ది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో ఇక్కడ 4 into 6, ఈ 2 బయటికి వస్తే కనుక మనకి 2√6 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 2√6. సో k ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 2√6 అనేటువంటిది రిక్వైర్డ్ k వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఫైండ్ టూ నెంబర్స్ హూజ్ సమ్ 27 అండ్ ప్రోడక్ట్ 182. ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్ చేసాం ఆల్రెడీ. ఒకసారి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా కావాల్సి మీకు. ఫైండ్ టూ నెంబర్స్ హూజ్ సమ్ ఈజ్ 27 అండ్ ప్రోడక్ట్ ఈజ్ 182. Let the two numbers equals to x and let the first number equals to x, then second number. సో సెకండ్ నెంబర్ ఇక్కడ సమ్ వచ్చేసి మనకి 27 ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ నెంబర్ ఎక్స్ అయితే సెకండ్ నెంబర్ ఎగ్జాక్ట్లీ 27 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఈక్వల్స్ టు 182. సో గివెన్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 182. సో ప్రోడక్ట్ అంటే ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ 182. సో దట్ మీన్స్ ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 182. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ 27 ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఈ 182 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ 182 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ని ముందుకు రాసుకుంటే కనుక మైనస్ ఎక్స్ స్క్వేర్, ఈ ప్లస్ 27xని మిడిల్లోకి రాసుకున్నాం. 27x మైనస్ 182 సేమ్ అలాగే ఉంటుంది, ఏం చేంజ్ కాదు. ఇక్కడ స్టార్టింగ్లో మనకు మైనస్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ మైనస్ రిమూవ్ చేయాలంటే టోటల్ ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు మల్టిప్లై చేస్తే సింబల్స్ అన్నీ కూడా మారిపోతాయి. ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్త ఎక్స్ స్క్వేర్ అయిపోద్ది, ఇక్కడ ప్లస్ 27x కాస్త మైనస్ 27x, మైనస్ 182 ప్లస్ 182 ఈక్వల్స్ టు 0 అవుద్ది. ఓకే, నెక్స్ట్ 182కి ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. ఇక్కడ 182కి ఫ్యాక్టర్స్. సో 14 into 13 అనేటువంటివి ఫ్యాక్టర్స్ 182కు. 14 13 జా 182 వస్తుంది. 14 13 జా 182, 13 4 జా 52, 13 1 జా 13 ప్లస్ 5 182 వస్తుంది ఎగ్జాక్ట్లీ. ఇక్కడ సింబల్స్ ఏ విధంగా ఇస్తామంటే ఇక్కడ 27కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ బోత్ నెంబర్స్కి మైనస్ ఇచ్చినట్టయితే -14 -13 -27 అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి బోత్ నెంబర్స్కి మనము సింబల్ అనేటువంటిది మైనస్ ఇవ్వాలి. ఓకే, సో దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ సేమ్ ఇదే విధంగా రాసుకుంటాము. 182 కూడా సేమ్ అదే విధంగా రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని -27xని 2 టర్మ్స్గా స్ప్లిట్ చేసుకుంటాం. -14x ఒక టర్ము,
అగైన్ -13x అనేటువంటిది మనకుంటుంది. నెక్స్ట్ తర్వాత గ్రూపింగ్ చేస్తాం. గ్రూపింగ్లో ఇక్కడ ఎక్స్ కామన్ ఉంది, బయటకు తీస్తాం. ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే ఒక ఎక్స్ బయటకు వస్తుంది. -14xలో ఎక్స్ కామన్ తీస్తే 14 ఉంటుంది. నెక్స్ట్ మనం కండిషన్ ప్రకారం ఇక్కడ ఏమొస్తే సేమ్ ఇక్కడ కూడా అదే రావాలి. సో x - 14 రావాలి =0. సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ -13x. ఏంగా రిమైనింగ్ ఏం తక్కువ ఉందంటే -13 అనేటువంటిది కొద్దిగా తక్కువ ఉంది. మనం అది ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ అగైన్ x - 14 కామన్ తీస్తే x - 14. ఇక్కడ ఏముంటుంది ఇంకా x - 13 = 0. దట్ మీన్స్ x - 14 = 0 అయితే x ఇది అటువైపు వెళ్తే +14 అవుతుంది. నెక్స్ట్ x - 13 = 0 అయితే x 13 అవుతుంది. Therefore the two numbers are 14 and 13 are the two numbers.